So next question 47, chinna question. Explain how does the laser light interact with the tissues and produce therapeutic effect. So next వచ్చేసి ఇదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. లేజర్ లైట్ ప్రొడ్యూస్ ఇట్ ఎఫెక్ట్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ బై ద టిష్యూ. యాజ్ ఇందాక మాట్లాడుకున్నట్టు లైట్ ఒకవేళ రిఫ్లెక్ట్ అయినా లైట్ దాని త్రూగా వెళ్ళిపోయినా ఎఫెక్ట్ ఏమి ఉండదు. లైట్ దాని ఎఫెక్ట్ చూపించాలి అంటే అది అబ్జర్వ్ అయిపోవాలి టిష్యూలోకి. సో అబ్జర్ప్షన్ ఆఫ్ లేజర్ లైట్. లేజర్ ఎనర్జీ మస్ట్ బి అబ్జర్వ్డ్ బై ద టిష్యూ. ఇఫ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ అవే నో థెరపటిక్ ఎఫెక్ట్ ఈస్ డన్. సో సేమ్ థింగ్, లేజర్ అబ్జర్వ్ అయితేనే థెరపీ ఎఫెక్ట్ అవుతుంది అది. ఓకే, పెనిట్రేషన్ డిపెండ్ అపాన్ ద వేవ్ లెంత్. వచ్చేసి యాజ్ ఇందాక మనం చదువుకున్నట్టు హీలియం నియాన్ లేజర్ కంటే ఇన్ఫ్రారెడ్ లేజర్ ఏదైతే ఉందో దాని పెనిట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఎంత? 30 మిల్లీమీటర్ వరకు దాని పెనిట్రేషన్ ఉంటుంది. సో హీలియం నియాన్ లేజర్ వచ్చేసి 630 నానోమీటర్, ఇన్ఫ్రా లేజర్ వచ్చేసి 903 నానోమీటర్. సో దీని వేవ్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల దీని పెనిట్రేషన్ ఎక్కువ ఉంది. ఓకే, సో వేవ్ లెంత్ ఈజ్ యాక్ట్స్ మెయిన్లీ ఆన్ ద సూపర్ఫిషియల్ టిష్యూస్. ఏది? హీలియం నియాన్ లేజర్ అబ్జర్బ్స్ ఇన్ ద అప్పర్ స్కిన్ ఆఫ్ ద లేయర్. అదే ఇన్ఫ్రారెడ్ లేజర్ అయితే డీప్ పెనిట్రేషన్ 30 మిల్లీమీటర్ డీప్ ఉంటుంది. సో ఇదే సేమ్ థింగ్ నేను ఇందాక ఆన్సర్లో చదువుకున్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి బయాలజికల్ అండ్ నాన్ థర్మల్ సిమ్యులేషన్. థెరపటిక్ లేజర్స్ మెయిన్లీ వర్క్ బై ద బయాలజికల్ సిమ్యులేషన్, నాట్ బై హీటింగ్. అంటే సో బయాలజికల్ సిమ్యులేషన్ అంటే ఏంటంటే లేజర్ లైట్ ఈ లేజర్ లైట్స్ ఏం చేస్తాయంటే సిమ్యులేషన్స్ని క్రియేట్ చేస్తాయి. అంటే లైక్ టిష్యూకి హీల్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని సిమ్యులేట్ చేస్తాయి. సిమ్యులేట్ అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం ఆ ఎన్విరాన్మెంట్ని, నాట్ బై హీటింగ్. ఇన్ పల్స్ మోడ్ ద ఇంటెన్సిటీ ఈజ్ వెరీ లో, ద పేషెంట్ యూజువల్లీ ఫీల్స్ నథింగ్. నాన్ థర్మల్ ట్రీట్మెంట్ అంటే మనం ఏమనుకుంటామంటే లేజర్ లైట్ వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది టిష్యూ మీద, దానివల్ల పెయిన్ రిలీఫ్ వస్తుంది. కాదు, లేజర్ లైట్ వల్ల హీలింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ హీలింగ్ ఎన్విరాన్మెంట్ వల్ల టిష్యూ హీల్ అవుతుంది. సో అదే లేజర్ లైట్ ఫోటాన్ సిమ్యులేట్ సెల్యులర్ యాక్టివిటీ అండ్ హీలింగ్. సెల్యులర్ యాక్టివిటీని సిమ్యులేట్ చేస్తాయి, అంటే ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తే దానివల్ల హీలింగ్ జరుగుతుంది. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసి థెరపటిక్ ఎఫెక్ట్. యాక్సలరేట్స్ టిష్యూ రిపేర్స్, అంటే స్టిమ్యులేట్స్ హీలింగ్ ప్రాసెస్. అంటే ఒక టిష్యూ డ్యామేజ్ అయిందనుకో దాని మీద లేజర్ ట్రీట్మెంట్ లేజర్ థెరపీ చేసినప్పుడు అది ఏం చేస్తుంది అంటే దానికి అది హీల్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే హీలింగ్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. హెల్ప్స్ ఇన్ డ్యామేజ్ టిష్యూ రికవర్ ఫాస్టర్. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూసెస్ పెయిన్, హెల్ప్స్ ఇన్ డిక్రీజింగ్ ద పెయిన్ ఇన్ సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్. లేజర్ లైట్ సెల్ సిమ్యులేషన్ ఐదర్ హీలింగ్ జరుగుద్ది, ఐదర్ పెయిన్ రిలీఫ్ జరుగుద్ది. ఓకే, ఇది లేజర్ యొక్క ఎఫెక్ట్. అంటే లేజర్ థెరపీ యొక్క ఎఫెక్ట్ ఏంటి? అయితే పెయిన్ రిలీఫ్, లేదంటే హీలింగ్ ఎన్విరాన్మెంట్ని సిమ్యులేట్ చేయడం. ఓకే, కరెక్ట్ అప్లికేషన్ వచ్చేసి యాజ్ యూజువల్గా ప్రీవియస్ ఆన్సర్లానే 90 డిగ్రీ యాంగిల్లో లేజర్ పడితేనే మ్యాక్సిమం ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ బెండ్ అయినా ఏమన్నా యాంగిల్స్ మార్చినా మినిమం ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, మ్యాక్సిమం అబ్జర్ప్షన్ కోసం ఎప్పుడైనా లేజర్ 90 డిగ్రీ యాంగిల్లోనే హిట్ అవ్వాలి బాడీని. సో అదే అంత ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ టఫ్ ఉంటుంది.